Good morning, my dear students. So in this video I am going to explain base catalyzed reactions of carbonyl compounds. క్షార ఉత్ప్రేరక చర్యలు, కార్బొనైల్ సమ్మేళనాల యొక్క క్షార ఉత్ప్రేరక చర్య అయినటువంటి బెంజాయిన్ కండెన్సేషన్ రియాక్షన్. సో వన్ ఆఫ్ ద బేస్ catalyzed reaction of carbonyl compounds. So in presence of base, aromatic aldehydes, they undergoes self condensation and form benzoin or beta hydroxy ketone. Beta hydroxy ketone is also known as benzoin. సో అరోమాటిక్ ఆల్డిహైడ్లు క్షార సమక్షంలో స్వయం సంఘననము చెంది బెంజాయిన్ను ఏర్పరచును. ఈ చర్యనే బెంజాయిన్ సంఘనన చర్య అని అందరు. అరోమాటిక్ ఆల్డిహైడ్లు స్వయం సంఘననం జరుగుతున్నాయి. సో అరోమాటిక్ ఆల్డిహైడ్స్ దే అండర్గోస్ సెల్ఫ్ కండెన్సేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అండ్ ఫార్మ్ బెంజాయిన్ or beta hydroxy ketone. So this reaction is known as benzoin condensation reaction. So aromatic aldehyde example benzaldehyde తీసుకున్నాను. So excess of benzaldehyde molecule is undergoing self condensation with aqueous potassium cyanide solution and form benzoin. So in presence of aqueous potassium cyanide solution, so potassium cyanide జలద్రావణం సమక్షంలో పొటాషియం సైనైడ్ లేక సోడియం సైనైడ్ జలద్రావణం సమక్షంలో అరోమాటిక్ ఆల్డిహైడ్లు అయిన బెంజాల్డిహైడ్ అణువులు అధిక మోతాదులో స్వయం సంఘననము చెంది హైడ్రాక్సీ కీటోనులను ఏర్పరచును. ఈ చర్యనే బెంజాయిన్ సంఘననము అని అందరు. సో ఈ చర్యలో స్వయం సంఘననం జరుగుతుంది. సో మనం రియాక్షన్ను అబ్జర్వ్ చేస్తే, సో 2 moles ఆఫ్ బెంజాల్డిహైడ్ మాలిక్యూల్ ఈజ్ అండర్గోయింగ్ కండెన్సేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పొటాషియం సైనైడ్ aqueous solution and form benzoin. So here either it is a condensation reaction or not is not understand by observing this reaction. సో చర్యను బట్టి ఇది సంఘనన చర్య అని మనము చెప్పలేము. సో మెకానిజంను బేస్ చేసుకొని అక్కడ రిలీజ్ అయ్యే బై ప్రోడక్ట్ను బట్టి అది కండెన్సేషన్ రియాక్షన్ అని కన్ఫర్మ్ చేస్తాం. సో కాబట్టి బెంజాయిన్ కండెన్సేషన్ మీన్స్ అరోమాటిక్ ఆల్డిహైడ్స్. సో ఇదే రియాక్షనే ఆల్డోల్ కండెన్సేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్డోల్. బట్ అక్కడ అలీఫాటిక్ ఆల్డిహైడ్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న aliphatic aldehydes, they undergo self condensation in presence of base and form aldol. So aliphatic aldehydes which are having alpha hydrogens in it, they undergo self condensation in presence of base and form aldol. So aldol అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్తో ఫామ్ అవుతుంది. ఇక్కడ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఫామ్ అవుతుంది, కీటోన్ అలాంగ్ విత్ హైడ్రాక్సీ గ్రూప్. సో దట్ ఈస్ హైడ్రాక్సీ కీటోన్స్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. అక్కడ ఆల్డిహైడ్ అండ్ OH ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని ఆల్డోల్ అను. సో హియర్ అరోమాటిక్ ఆల్డిహైడ్గా నేను బెంజాల్డిహైడ్ అణువును తీసుకున్నా. సో అధిక మోతాదులో బెంజాల్డిహైడ్ అణువు పొటాషియం సైనైడ్ జలద్రావణం సమక్షంలో సంఘననము చెంది బెంజాయిన్ను ఏర్పరచును. ఈ చర్యనే బెంజాయిన్ సంఘనన చర్య అని అందరూ. సో దీని మెకానిజం అబ్జర్వ్ చేస్తే, మెకానిజం ఆఫ్ ద రియాక్షన్. సో చర్యా విధానం గమనిస్తే, సో హియర్ న్యూక్లియోఫైల్ ఈజ్ cyanide, Cn minus cyanide. So this cyanide minus that is nucleophile in first step, it attacks first molecule of aromatic aldehyde, that is benzaldehyde. Aromatic aldehyde benzaldehyde attacks nucleophile molecule, that is cyanide and form oxide ion. సో ఎక్కడ అటాక్ అవుతుంది Cn- అంటే, సో కార్బనైల్ గ్రూప్లో C డబుల్ బాండ్ Oలో
the pi electrons they shift towards oxygen atom because of more electronegativity of oxygen. సో ఆక్సిజన్కు రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి ఆక్సిజను కార్బన్కు ఆక్సిజన్కు మధ్య ఉన్న పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ లాగేసుకుంటుంది రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉండడం వల్ల. సో కాబట్టి ఆక్సిజన్ క్యారీస్ పార్షియల్ నెగటివ్ చార్జ్. సో హియర్ కార్బన్ ఈజ్ లూజింగ్ దట్ పై ఎలక్ట్రాన్, సో ఇట్ క్యారీస్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ వైపుకు న్యూక్లియోఫైల్ సిఎన్ మైనస్గా సైనైడ్గా అటాక్ అయ్యి మనకు ఒక ఆక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయిన ఆక్సైడ్ అయాన్ ఈజ్ ఇమ్మీడియట్లీ రీఅరేంజెస్ టు కార్బేన్ అయాన్. అంటే ఏమవుతుంది, హెచ్ ప్లస్గా ఓ మైనస్ దగ్గరికి వెళ్ళిపోయి సికి హెచ్కు మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ సి లాగేసుకొని సి మైనస్గా కార్బేన్ అయాన్గా స్టేబుల్ కార్బేన్ అయాన్ ఫామ్ అవుతుంది. సో ఆక్సైడ్ అయాన్ అన్స్టేబుల్, ఇమ్మీడియట్లీ ఇట్ రీఅరేంజెస్ టు కార్బేన్ అయాన్. అంటే ప్రోటాన్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. సో ప్రోటాన్ డిస్ప్లేస్ అవుతుంది అక్కడ నుండి సిహెచ్ నుండి హెచ్ ప్లస్గా ప్రోటాన్గా ఓ మైనస్ దగ్గరికి వెళ్ళి ఓహెచ్ ఫామ్ అయి మనకు సి మీద నెగటివ్ చార్జ్ కార్బేన్ అయాన్. సో సి మైనస్ను కార్బేన్ అయాన్ అని, సి ప్లస్ను కార్బోనియం అంటాము. సో సి మైనస్ కార్బేన్ అయాన్ ఫామ్ అయింది. ఫామ్ అయిన కార్బేన్ అయాన్ రెండవ బెంజాల్డిహైడ్ అణువును తాకిడి జరిపి, సో ఏర్పడిన కార్బేన్ అయాన్ రెండవ బెంజాల్డిహైడ్ అణువును తాకిడి జరిపి మనకు ఆక్సైడ్ అయాన్ను ఇస్తుంది. సో బెంజాల్డిహైడ్ అణువులో సిసి ప్లస్గా సిసి మైనస్కు జతకూడి మనకు ఆక్సైడ్ అయాన్ అనేది ఏర్పడుతుంది. సో కార్బేన్ అయాన్ మొదటి స్టెప్లో ఏర్పడినటువంటి కార్బేన్ అయాను రెండవ బెంజాల్డిహైడ్ అణువు సి ప్లస్కు జతకూడి మనకు ఆక్సైడ్ అయాన్ అనేది ఏర్పడింది. ఏర్పడిన ఆక్సైడ్ అయాన్ నుండి ప్రోటాన్ ట్రాన్స్ఫర్, అంటే ఇంట్రామాలిక్యులర్ ప్రోటాన్ ట్రాన్స్ఫర్ ఇక్కడ. సో అంటే విత్ ఇన్ ద మాలిక్యూల్లోనే మనకు హెచ్ ప్లస్గా మార్పిడి జరిపి మరియు సైనో గ్రూపు సిఎన్ మైనస్ సైనైడ్ గ్రూపు న్యూక్లియోఫైల్ రిలీజ్ అయి మనకు బెంజాయిన్ హైడ్రాక్సీ కీటోన్ అనేది ఏర్పడుతుంది. అంటే ప్రోటాన్ ట్రాన్స్ఫర్ ఎక్కడ జరుగుతుంది, ఓహెచ్ నుండి హెచ్ ప్లస్గా దాని అడ్జసెంట్లో ఉన్న ఓ మైనస్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఓహెచ్గా ఫామ్ అయ్యి ఓ మీద నెగటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఆ నెగటివ్ ఛార్జు సికి ఓకు మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి సిఎన్ మైనస్గా న్యూక్లియోఫైల్గా, అంటే ఇక్కడ కెటలిస్ట్ సిఎన్ మైనస్ మనకు బయటికి రిలీజ్ అయ్యి బెంజాయిన్ లేదా హైడ్రాక్సీ కీటోన్ అనేది ఉత్పన్నముగా సంగణన ఉత్పన్నముగా ఏర్పడుతుంది. సో అరోమాటిక్ ఆల్డిహైడ్స్ అండర్గోస్ సెల్ఫ్ కండెన్సేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ aqueous solution of base and form benzoin. This reaction is known as benzoin condensation reaction. So benzoin sanganana charya. So here aromatic aldehyde example is benzaldehyde. Excess of benzaldehyde molecules, they undergo self condensation in presence of potassium cyanide aqueous solution and form benzoin. So here H is transferred from one benzaldehyde molecule to another benzaldehyde molecule, thereby will get benzoin. So in between carbon, so one bond is existing. ఆ బాండ్ ఎక్కడిది, సికి హెచ్కు మధ్య ఉన్న బాండ్ సిసి మధ్య ఫామ్ అయ్యి మనకు బెంజాయిన్ అనేది ఫామ్ అవుతుంది. సో అదే మనం మెకానిజం అబ్జర్వ్ చేస్తే మెకానిజంలో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బేన్ అయాన్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ carbon ion. So first benzaldehyde molecule attacks nucleophile, that is Cn minus, that is cyanide, and forms oxide ion which is unstable. Immediately it rearranges to carbon ion. So oxide ion rearranges to carbon ion. So the in between oxide ion and carbon ion, so a equilibrium will exist. So first benzaldehyde molecule, the carbon attacked by cyano group, Cn minus. సో సైనైడ్ గ్రూప్తో అటాక్ అయి ఓ మైనస్గా ఫామ్ అయింది. ఇది అన్స్టేబుల్. ఇమ్మీడియట్గా కార్బేన్ అయాన్ను పునరమరిక జరిపి సో రీఅరేంజ్ జరిగి ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్, సో దేర్ విల్ గెట్ కార్బేన్ అయాన్. In between oxide ion and carbon ion, so equilibrium will exist. So in second step, formation of
oxide ion. So that means the formed carbon ion attacks the second molecule of benzaldehyde and forms oxide ion. So ekkada attack avutundi, C minus carbon ion attacks towards positive carbon ion which is present in aldehyde group. So aldehyde group lo ఉన్న C plus దగ్గరికి C minus carbon ion attack అయ్యి so you will get oxide ion. So second step is the formation of oxide ion. The formed oxide ion intra-proton transfer, intramolecular proton transfer will takes place and cyanide will be removed from that oxide ion. So thereby will get benzoin. So ఇక్కడ ప్రోటాన్ ట్రాన్స్ఫరు, ఇంట్రామాలిక్యులర్ ప్రోటాన్ ట్రాన్స్ఫరు మరియు సయానో గ్రూప్ రిలీజ్ అయ్యి హైడ్రాక్సీ కీటోన్ ఆర్ బెంజాయిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది సెల్ఫ్ కండెన్సేషన్ ఆఫ్ benzoin, self condensation reaction in presence of a base. So aromatic aldehydes స్వయం సంగణనం జరిపి దేని సమక్షంలో, క్షార ఉత్ప్రేరక సమక్షంలో స్వయం సంగణనము జరిపి బెంజాయిన్ని ఏర్పరిస్తే ఈ చర్యను బెంజాయిన్ సంగణన చర్య అని అందరు. సో ఈ క్షారయుత ఉత్ప్రేరక చర్య. సో థ్యాంక్ యూ.